శత్రువు రంకెలు వేసినప్పుడు, శత్రువు విర్రవీగినప్పుడు, శత్రువు హద్దులు దాటినప్పుడు మనం ఏం చెయ్యాలి? యెహోవా మిమ్మును విడిపించునని చెప్పి హిజ్కియా మిమ్మును మోసపుచ్చుచున్నాడు. ఆయా జనముల దేవతలలో ఏదైనాను ఈ దేశమును అష్షూరు రాజు చేతిలో నుండి విడిపించిన హమాతు దేవతలేమాయను, అర్పాతు దేవతలేమాయను, సెపర్వాయిము దేవతలేమాయను, షమ్రోను దేశపు దేవతలేమాయను. నా చేతిలో నుండి షమ్రోను విడిపించిన యెహోవా నా చేతిలో నుండి యెరూషలేమును విడిపించుటకు ఈ దేశముల దేవతలలో ఏదైనా తన దేశము నా చేతి నుండి విడిపించినది కలదా అని చెప్పాను. చూడండి, ఇప్పుడు చెప్తున్నాడు, నేను షమ్రోను జయించా, పక్క దేశాలు జయించా, వాళ్ళకి దేవతలు లేరా? వాళ్ళు నన్ను జయించారా? మీ దేవుడే గొప్ప దేవుడా? యెహోవాకు అంత శక్తి ఉందా? ఆ దేవతల కంటే ఎక్కువ శక్తి ఉందా? ఆ దేవతలు నన్ను జయించలేకపోయారు, మీ దేవుడు నన్ను జయిస్తాడా? మీరు ఓవర్ యాక్షన్ చేయకమండి. యెహోవా యెహోవా హిజ్కియా అని ఆయనను పట్టుకొని ఉంటే మీరు నా చేతిలో ఓడిపోవాల్సిందే. మీరు మాకు హిజ్కియా వద్దు, నాకు సెన్హెరెబ్ కావాలని మీరు బయటకు వచ్చేసేయండి, నేను వచ్చి మిమ్మల్ని రాజుల్లాగా తీసుకొని పోయి మా దేశంలో పెట్టుకుంటాను అని అంటున్నాడు. దేశంలో ఎందుకు పెట్టుకుంటాడండి? అవి మాయమాటలు కాదు, తీసుకుపోయి దాసుల్లాగా చేసుకోవడానికి కదా. సో అలాగే చెప్తున్నాడు అనమాట. అయితే చూడండి, 21వ వచనంలో ఉంది అసలు బ్యూటీ. అయితే అతనికి ప్రత్యుత్తరం ఇయ్యవద్దని రాజు సెలవిచ్చి ఉండుట చేత వారెంత మాత్రను ప్రత్యుత్తరం ఇయ్యక ఊరుకొనరి. గృహ నిర్వాహకుడును హిల్కియా కుమారుడైన ఎల్యాకీమును శాస్త్రియగు షబ్నాయును రాజపు దస్తావీజుల మీద ఉన్న ఆసాపు కుమారుడగు యోవాహును బట్టలు చింపుకొని హిజ్కియా వద్దకు వచ్చి రబ్షాకే పలికిన మాటలన్నీ తెలియజెప్పిరి. అయితే రాజు ఏమన్నాడంటే, ఏం మాట్లాడినా మీరు సైలెంట్ గా ఉండండి, ఏం మాట్లాడతాడో ఆ మాటలన్నీ నా దగ్గరికి తీసుకురండి అని రాజు చెప్తే వీళ్ళకు లోపల మరిగిపోతుంది, రగిలిపోతుంది. అని అక్కడే కాల్చి చంపరు కానీ కొట్టి చంపేయాలన్నంత కోపం వచ్చి ఉంటది. నా దేశానికి వచ్చి నా ప్రజల్ని, నా రాజుని ఇట్లంటావా అని ఎలాగ మరిగిపోతుంది, వాళ్ళకి అలాగ మరిగిపోతుంటది. కానీ వాళ్ళు సైలెంట్ గా ఉండి ఏం చేయాలో తెలియక బట్టలు దింపుకొని రాజు దగ్గరకు వచ్చి రబ్షాకే పలికిన మాటలన్నీ పలికారంట. అయితే తర్వాత చాప్టర్స్ లో మనం చూస్తాం హిజ్కియా ఘన విజయాన్ని సాధిస్తాడు. అయితే హిజ్కియా విజయానికి కారణం ఏంటి అంటే, రబ్షాకే భయంకరంగా మాట్లాడుతున్నప్పుడు ఆయన మౌనంగా ఉండడు. హిజ్కియా శత్రువు ఎదుట మౌనంగా ఉన్నాడు, దేవుని ఎదుట నోరు తెరిచాడు. శత్రువు ఎదుట మౌనంగా ఉన్నాడు, యెషయా దగ్గరికి మాటలను పంపించాడు. శత్రువుకి మరలా రిటర్న్ లెటర్ రాయలేదు, కానీ ప్రవక్తకి లెటర్ రాసి అసలు దేవుడు ఏమంటున్నాడు అని కనుక్కున్నాడు. అది హిజ్కియా చరిత్రలో ఒక విజయవంతుడిగా నిలవడానికి కారణము. కానీ మనం ఎలాగుంటాం? మనల్ని ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, 10 మాటలు అనేసేయాలి. నువ్వు పనికిరావు అని ఎవరన్నా అన్నారు అనుకోండి, మనం ఏమంటాం? మీ అమ్మ పనికిరాదు, మీ నాన్న పనికిరాదు, నీ వంశం పనికిరాదు, నువ్వు పనికిరావు, నువ్వు అసలు నీ ఖాందాను మొత్తం పనికిరాదు పో అంటాం. అవునా? అవతల వాడు ఏదో నోటి దులకి నువ్వు పనికిరావు అనేసరికి ఆడి ఖాందాను మొత్తం తీసేసి నువ్వు పనికిరావని పాతి పెట్టేస్తాం అక్కడ, నోటికే మొక్కాల. ఎవరైనా ఒక మాట ఇలాగ అన్నారు అనుకోండి, మాత్రం అందరినీ దుమ్ము దులిపి వదిలి పడేస్తాను, నా దగ్గరికి వచ్చారా దుమ్ము దులిపేస్తానంటావు. అప్పుడు దేవుడు నీ పక్షాన పనిచేయడు. కానీ శత్రువు విర్రవీగుతున్నప్పుడు, శత్రువు రంకెలు వేస్తున్నప్పుడు, శత్రువు భయంకరంగా మాట్లాడుతున్నప్పుడు మనం మౌనంగా ఉండగలిగి దేవుడి దగ్గర విచారణ చేస్తే మన జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. బైబిల్ చరిత్ర అంతా కూడా అదే నిరూపిస్తుంది. ఓ సౌలు రంకెలు వేస్తున్నాడు, సంపేస్తా. దావీదు సైలెంట్ గా దేవుడి దగ్గర కూర్చున్నాడు, అయ్యా శత్రువు రంకెలు వేస్తున్నాడు, అయ్యా నువ్వే నన్ను కాపాడు నాయన అనేసరికి సౌలు పని అయిపోయింది. కొన్ని రోజులకు దావీదు రాజు అయిపోయాడు. ఏమే ఇక్కడ రబ్షాకే రంకెలు వేస్తున్నాడు, సెన్హెరెబు రంకెలు వేస్తున్నాడు. హిజ్కియా వాళ్ళ ప్రజలు సైలెంట్ గా ఉన్నారు. అయ్యా నువ్వేం మాట్లాడుతున్నావు నాయన, నీ చిత్తం ఏంటి నాయన, కాపాడేది నువ్వే ప్రభా, ఇశ్రాయేలీలకి రథము రౌతులు నువ్వే కదా నాయన అని దేవుడి దగ్గర మొరపెట్టగానే సెన్హెరెబు పని అడ్డంగా అయిపోయింది. గాడ్ హ్యాస్ ఫినిష్డ్ హిమ్ లైక్ ఎనీథింగ్ అండ్ హిజ్కియా యొక్క రాజ్యాన్ని దేవుడు స్థిరపరిచాడు. ఇక్కడ ఏంటి, హిజ్కియా ఏమైనా తప్పు చేశాడా, ఏమైనా అన్యాయం చేశాడా, ఏమైనా అక్రమం చేశాడు? లేదు. ఉట్టి పుణ్యానికి ఫ్రీగా ఊకే నోటి దూలకు అంటారు కదా, అలాగా ఉట్టి దురదకొచ్చిన క్యాండిడేట్ ఈయన, కయ్యానికి కాలు దువ్వే క్యాండిడేట్ అనమాట. ఏమనుకుంటే గిరి దురద పెట్టుకుంటారు చూడండి, గొడవ పెట్టుకుంటారు చూడండి, ఆ క్యాండిడేట్ అనమాట సెన్హెరెబు. అలాగే గొడవ పెట్టుకోవడానికి వచ్చి ఇష్టం వచ్చినట్టుగా వాగుతుంటే హిజ్కియా ఆయన ప్రజలు సైలెంట్ గా ఉండి దేవుడి దగ్గర మాట్లాడారు. సో కాబట్టి మన జీవితంలో మనం విజయాన్ని సాధించాలి అంటే, మన మీద ఎవరైనా రంకెలు వేస్తున్నప్పుడు, మన మీద ఎవరైనా అక్రమంగా మాట్లాడుతున్నప్పుడు, కొందరు నోరు ఉంటుందండి, ఇక నోటికి మొక్కాల. నువ్వు దయ్యం పట్టింది అనవు, నీకు దయ్యం పట్టింది అంటారు. నేను అంటాను ఎలగొట్టు, మరి నీకు అంత అభిషేకం ఉంటే. అవునా? ఇప్పుడు ఎవరైనా ఉండి నీకు దయ్యం పట్టింది అన్నారు అనుకోండి, సరే నేను దయ్యం పట్టిందని, మరి నీకు అభిషేకం ఉంటే ఎలగొట్టు ఆ దయ్యాన్ని చూపి నాకు. మరి సో నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తారు. ఆ మొహం చూడగానే అర్థమైంది డిమానిక్ పొజెస్డ్ అని, మొహం చూడగానే అర్థమైంది లోపల దయ్యం ఉందని, ఇలా చూడగానే తెలిసిపోతుంది ఇదిగుందని, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తుంటారు, మాటలు అనేస్తుంటారు, తృణీకరిస్తుంటారు, లేకపోతే అన్యాయం చేస్తుంటారు, అక్రమం చేస్తుంటారు, సో రకరకాలుగా చేస్తుంటారు. కానీ శత్రువు
మొట్టమొదట మనల్ని ఎలాగ అటాక్ చేస్తుంది అంటే మాటలతో అటాక్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, చేతల కంటే ముందు మిమ్మల్ని, మీ హృదయాన్ని గాయపరిచేవి ఏంటంటే మాటలు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తారు, నీ క్యారెక్టర్ మీద దెబ్బతీస్తారు. నీ క్యారెక్టర్ మంచిది కాదంటారు, లేకపోతే నువ్వు లంచగొండి అనేస్తారు, లేకపోతే నువ్వు అక్రమమైన సంపాదన తింటున్నావు అంటారు, లేకపోతే నీకు ఆత్మీయత లేదంటారు, లేకపోతే నీ ఆత్మీయత అబద్ధం అంటారు, లేకపోతే నీ పేదరికం మీద దెబ్బ కొడతారు, లేకపోతే నీ లుక్స్ మీద దెబ్బ కొడతారు, పొట్టి పొడుగు నల్ల తెల్ల అలాగనేస్తారు. రకరకాలుగా నీ యొక్క అపియరెన్స్ మీద, తర్వాత నీ యొక్క క్యారెక్టర్ మీద, తర్వాత నీకున్న విశ్వాసం మీద, తర్వాత నీకున్న ఫ్యామిలీ స్టేటస్ మీద చాలా మంది దెబ్బ కొడతా ఉంటారు. చాలా మంది ఏమనుకుంటారంటే వాళ్ళ గురించి గొప్పలు చెప్పుకుంటేనే వాళ్ళ ఫ్యామిలీ గొప్పది అనుకుంటారు, మిగతా వాళ్ళందరూ పనికి వాళ్ళ అనుకుంటారు. అరిగేటి అంటే గొప్పలు చెప్పుకునేటోళ్ళే గొప్ప అనుకుంటారు, సైలెంట్ గా ఉండేటోళ్ళు వేస్ట్ అనుకుంటారు. కానీ వాళ్ళందరూ కూడా గొప్పలు చెప్పుకునేటోళ్ళు కాదు. సైలెంట్ గా ఉండే వాళ్ళు ఒక్కొక్కసారి నీకంటే గొప్ప వాళ్ళు అయి ఉండొచ్చు. చాలా సైలెంట్ గా ఉన్నంత మాత్రాన వాళ్ళకి ఏం లేదని కాదు, నువ్వు బడబడ వాగినంత మాత్రాన నీకు ఉందని కాదు. కొందరు అలాగే ఉంటారు, గర్వముతో విర్రవీగుతుంటారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటారు. అప్పుడు మనం చెయ్యాల్సింది ఏంటంటే మౌనంగా ఉండాలి. ఏమైనా హల్లెలూయా. అలాగ వాళ్ళు చేసినప్పుడు మనం మౌనంగా ఉండి ఆ మాటలన్నీ తీసుకుపోయి దేవుడి దగ్గర పెట్టాలి. అప్పుడు ఉంటుంది వాళ్ళకి బాజా భజంత్రి. అర్థమవుతుందా? ప్రభువా, నేను వాళ్ళకి అన్యాయం చేశానా, వాళ్ళకి అక్రమం చేశానా, వాళ్ళని అవమానపరిచానా, వాళ్ళని దోచుకున్నానా, వాళ్ళ ఇంట్లో నరహత్య చేశానా, నీ దృష్టికి నేను న్యాయంగానే ఉన్నాను కదా ప్రభా, వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేశాను కదా ప్రభా, వాళ్ళ గురించి ప్రార్థన చేశాను కదా ప్రభా, నన్ను చూడు నాయనా ఇన్ని మాటలు అంటున్నావు, నువ్వు వింటున్నావా ప్రభా, నువ్వు ఒక్కసారి విను నాయన, విని ఆ మాటలకు నువ్వు సమాధానము చెప్పు నాయన అని నువ్వు ఒక్కసారి యేసే దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇశ్రాయేలుకి రథములు రౌతులు నువ్వే కదా నాయన, వాళ్ళు వాళ్ళ యొక్క స్టేటస్ ని చూసుకొని గర్వపడుతుంటే నేను మాత్రం నిన్ను చూసుకొని నీ మీద ఆధారపడుతున్నాను నాయన, నా కొండ నీవే, నా కోట నీవే, నా ఆశ్రయదుర్గము నువ్వే, నాకు జరిగిన అవమానమునకు సమాధానము నువ్వే అని యేసే దగ్గర నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేసి యెషయా దగ్గరికి ఆయన సమాచారం పంపినట్లుగా నీకు ఆప్తులైన వాళ్ళు, నీకు నమ్మకమైన వాళ్లకు ప్రేయర్ రిక్వెస్ట్లు ఇచ్చి నా గురించి ప్రార్థన చేయండి అని మీరు దేవుని దగ్గర ధూపము వేసినప్పుడు రబ్షాకేకి, సెన్హెరెబుకి దేవుడు ఎలాగ సమాధానం ఇచ్చాడో, నీ మీద రంకెలు వేసిన వాళ్ళకి, నీ మీద అన్యాయంగా మాటలు అన్న వాళ్ళకి దేవుడు అలాగ సమాధానం ఇస్తాడు. నువ్వు అలాగ హెచ్చింపబడతావు. నువ్వు ఎక్కుతా ఉంటే వాళ్ళు అలాగ చూస్తూ ఉండి ఆశ్చర్యపోవాలా, వాళ్ళన్న మాటలకి వాళ్ళే పశ్చాత్తాపడేలాగా చేస్తాడు. మంచోళ్ళు అయితే, చెడ్డోళ్ళు అయితే వాళ్ళ పని అక్కడ ఫుల్ స్టాప్ పెడతాడు. అరిగటి వాళ్ళ అన్న మాటలు పశ్చాత్తాపడితే మంచిది, దేవుడికి స్తోత్రం. ఆ ఆత్మలను మనం పొందుకున్నాం. దేవుడు నమ్ముకున్న వాళ్ళైతే పశ్చాత్తాపడతారు, లేదంటే దేవుడు వాళ్ళకి ఎలాగ బుద్ధి చెప్పాలో అలాగ బుద్ధి చెప్తాడు. కాబట్టి శత్రువు మన మీద అన్యాయముగా మాటలు అన్నప్పుడు మనం మౌనంగా ఉండాలి. శత్రువు ఎదుట మౌనంగా ఉండాలి, దేవుని ఎదుట నోరు తెరవాలి, దేవుని ఎదుట ప్రార్థన చేయాలి. యుద్ధములకు అధిపతి, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన పక్షాన యుద్ధము చేసి మనకు తీర్వాల్సిన తీర్పు ఖచ్చితంగా ఆయన తీర్చి శత్రువును మారుస్తాడు. ఆ శత్రువు దేవుని నమ్ముకున్నాడంటే వాళ్ళకి పశ్చాత్తాపం ఇచ్చి మారుస్తాడు. వాళ్ళు వచ్చి మీకు క్షమాపణ చెప్పే అవకాశం. ఆ శత్రువు దేవుని నమ్ముకోలేదా, వాళ్ళకి ఎలాగ సమాధానం చెప్పాలో ఆయనకు తెలుసు. కాబట్టి మనము విశ్వాసిలాగా శత్రువు రంకెల ఎదుట మౌనముగా ఉండి దేవుని ఎదుట నోరు తెరిచి మొరపెట్టే బిడ్డల్లాగా ఉంటే గొప్ప విజయాన్ని మనం చూడగలుగుతాం. ఆమేన్. ప్రైజ్ గాడ్. లెట్స్ ప్రే. ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్య నీకు స్తోత్రం, వందనాలు అయ్యా తండ్రి. ఈరోజు మీరు మాతో మాట్లాడారు. మరి అనేక సార్లు ఇలాంటి పరిస్థితులను మేము ఎదుర్కొన్నాం నాయన. ఈ పరిస్థితులన్నిటి నుంచి నాయన మాకు విడుదల దయచేయండి, మౌనమును మాకు ఇవ్వండి అయ్యా తండ్రి. మౌనంగా ఉండి శత్రువుని ఎదిరించి నీ ఎదుట నోరు తెరిచి ఘన విజయము సాధించి ఘనపరచబడినట్టు నీ గొప్ప కృపా కనికరములు మా జీవితంలో కుమరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. నీ మౌనం, నీ ఘనత దేవుడి దగ్గర సాధించు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ గాడ్.